తిరువులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరో వివాదంలో ఇప్పుడు ఇరుక్కున్నారు. ఇటు వాట్సాప్ స్టేటస్లో తిరువురు ఎమ్మెల్యే ఒక సెన్సేషనల్ పోస్ట్ని అయితే పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు వాట్సాప్ స్టేటస్లో ఆయన కొండ పర్వగట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ అంటూ కొలికపూడి పోస్ట్ చేశారు. మనం ఆ పోస్ట్ని చూడొచ్చు. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అని మరొక పోస్ట్ పెట్టారు కొలికపూడి. మరి ఎవరిని ఉద్దేశిస్తున్నారు? ఇటు నువ్వు దేనికి అధ్యక్షుడివి, పేకాట క్లబ్కా అని మరొక పోస్ట్. నియోజకవర్గంలో ప్రస్తుతానికి హాట్ టాపిక్గా కొలికపూడి వరుస పోస్టులు. గతంలో ఇటు ఎంపీ కేసినేని చిన్నిని టార్గెట్ చేసి వరుసగా పోస్టులు పెట్టారు. ఇప్పుడు మరి తాజాగా మరోసారి కొలికపూడి కాంట్రవర్సీకి సంబంధించి కాంట్రవర్షియల్ పోస్టులు అయితే ఇప్పుడు మళ్ళీ చేసినట్టు తెలుస్తుంది. ఇటు కొలికపూడి పోస్టులతోని ఎవరిని టార్గెట్ చేశారని ఇటు టీడీపీలో జోరుగా చర్చ నడుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే గతంలో ఆయన ఇటు కేసినేని చిన్నిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఇప్పుడు డే అండ్ నైట్ మ్యాచ్ అని ఫస్ట్ ఒక పోస్టు, దాని తర్వాత పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే అని చెప్పేసి సెకండ్ పోస్టు, అలాగే దాని తర్వాత నువ్వు నిజంగా రాయల్ అని మరో పోస్టు, దాని తర్వాత నువ్వు దేనికి అధ్యక్షుడివి, పేకాట క్లబ్కా అని మరొక పోస్ట్. సో మొత్తం మీద ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు గతంలో ఈయన కేసినేని చిన్నిని ఉద్దేశించి కూడా ఇలాంటి పోస్టులే చేశారు. ఇప్పుడు కూడా కొత్తగా డిఫరెంట్, ఒక్కొక్క దానికి మరి ఏం అర్థాలు ఉన్నాయి? టీడీపీలో ఎలాంటి చర్చ జరుగుతుంది ప్రధానంగా? కళ్యాణ్, డెఫినెట్ గా ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ పెట్టిన పోస్టు ఈరోజు మరోసారి దుమారం అయితే ఈ పోస్టు ఎవరి గురించి పెట్టారు? పేకాట క్లబ్ డే అండ్ నైట్ మ్యాచ్ నిజంగా నువ్వు రాయల్ అని పెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ విత్తన్నపేట ఆయన మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు టీడీపీ నేత మీద పెట్టిన పరిస్థితి. సో ఈసారి అంటే టీడీపీ నేతగా ఉన్న మండల నేత రాయల సుబ్బారావు అనే నేత ఆ ప్రాంతంలో కొండగట్టు ప్రాంతంలో పేకాట ఆడిస్తున్నారు అనేది చెప్పకనే ఎమ్మెల్యే చెప్పడం. అంటే బేసిక్ గా ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో పేకాట క్లబ్లు విపరీతంగా నడుస్తున్నాయని వస్తున్న విమర్శల్ని ఒక రకంగా ఎమ్మెల్యేనే ఒప్పుకున్నట్టుగా స్థానిక ఎమ్మెల్యే క్లియర్ గా తన నియోజకవర్గంలో ఒక టీడీపీ మండల నేత ఏకంగా పేకాట క్లబ్బులు నడుపుతున్నాడు, డే అండ్ నైట్ ఈ క్లబ్బుల్ని నడిపిస్తున్నాడు అనే ఒక స్థానిక ఎమ్మెల్యే మాట్లాడటం కొంత చర్చనీయాంశం. అయితే ఇటీవల కాలంలో గతంలో ఎంపీ మీద కూడా ఇటువంటి పోస్టు పెట్టి చాలా దూరం ఉంటుంది. ఆ కేసు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, పార్టీ సీరియస్ గా తీసుకుంది, పార్టీ వ్యవహారం మీద ఎలా ఉండాలి సొకాట్ నోటీస్ ఇచ్చింది. తర్వాత ఇద్దరు నేతలని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరో బాంబు అయితే శ్రీనివాస్ టీడీపీ నేతల మీద పిలిచారు. రాయల సుబ్బారావు ఎవరైతే విసన్నపేట మండలం ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయనకి ఆయన పేరును ప్రస్తావించకుండా రాయల్ అని చెప్తూ ఈ పోస్ట్ అయితే పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఏదైతే సీను స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఆహారంలో కొంత తగ్గట్లేదు. అక్కడ స్థానికంగా తన ప్రత్యర్థులుగా కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాల మీద కూడా ఆయనే కొలకపూడే పోస్టుల ద్వారా ఇటువంటి చెప్పడం కూడా కొంత పార్టీలు అయితే చర్చ జరుగుతుంది సీరియస్ గా. వ్యవహారాన్ని కూడా కొంత పార్టీ సీరియస్ గా చూసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఒక స్థానిక ఎమ్మెల్యే ఆ పార్టీ స్థానిక నేతల దగ్గర పేకాట క్లబ్లు ఆడుస్తున్నారు అని చెప్పి మాట్లాడడం, అందులో టీడీపీ నేతలే చేయడం ఆ పని కూడా. సో ఇది పార్టీ కొంచెం సీరియస్ గా పరిగణించే పరిస్థితి అయితే కనపడుతుంది. చూడాలి మరి పార్టీ ఇప్పటికీ 2-3 ఛాన్సులు కొలకపూడికి ఇచ్చిన నేపథ్యంలో ఫర్దర్ గా మరి పార్టీ ఎటువంటి కీలక నిర్ణయానికి తీసుకుపోతుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే కృష్ణమోహన్, టీడీపీలో ఒక ప్రోటోకాల్ అంటూ ఫాలో చేయరా? అంటే ఇప్పుడు ఈయన రాయల సుబ్బారావు
ఈ కొండగట్టు మండలానికి సంబంధించిన నాయకుడు, టీడీపీకి సంబంధించిన నాయకుడే కదా. సో ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు, ఇంకెవరికైనా ఇతరులకు ఎవరికైనా కంప్లైంట్ చేయొచ్చు కదా. గతంలోనే ఈయన చేసిన సెన్సేషనల్ పోస్ట్ల వల్ల ఈయన డిసిప్లినరీ కమిటీ కూడా పిలిచి ఈయనకు మొట్టికాయలు కూడా వేయడమో, ఈయనకి సంజాయిషి ఇచ్చుకోవాలని చెప్పడమో ఏదో జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఈయన పోకట మాత్రం ఏమాత్రం మారలేదు అని అనుకోవచ్చా? అంటే బేసిక్గా మొదటి నుంచి కూడా కొంత ముఖ్యుడిగా మాట్లాడతాడు. బట్ వ్యవహార శైలిలోనే కొంత ఇబ్బంది అయితే పార్టీకి, అందువల్ల పార్టీకి అయితే ఇబ్బంది జరుగుతుంది. డెఫినెట్గా పార్టీ చాలా సీరియస్ గా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఎందుకు పార్టీ కూడా కొంత ఆచితూచి శ్రీనివాస్ వ్యవహారంలో అడుగులు వేస్తుంది. మరి ఎలా ఉండబోతుంది లేనిది అనేది చూడాలి. డెఫినెట్ గా పార్టీకి ఒక లైన్ ఉంటుంది. ఏదైనా ఇష్యూస్ ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి. పార్టీకి సంబంధించిన వ్యవహారాలు వాళ్ళతో చెప్పుకునే ప్రయత్నం చేయాలి. పలాంటి జరుగుతుంది, లేదు పలాంటి ఆపండి అని చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ అది జరగట్లేదు. డైరెక్ట్ గానే కొలకపొడి పోస్టుల రూపంలో పెడుతున్న నేపథ్యంలో కొంత కాంట్రవర్సీగా మారింది. మరి పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తుందో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఆయన చేసిన వాట్సాప్ స్టేటస్లో ఆయన పెట్టిన ఆ వాట్సాప్ స్టేటస్ని కూడా ఒకసారి మనం చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అని మరో పోస్ట్. సో మొత్తం మీద ఆయన రాయల సుబ్బారావు. ఇటు కొండగట్టులో డే అండ్ నైట్ మ్యాచ్ అని అంటే రాత్రింపగలు అక్కడ పేకాట నడుస్తుందనా? సో మొత్తం మీద పేరు చెప్పకుండా ఆయన ఇటు టీడీపీకి సంబంధించిన ఒక నాయకుడినే ఉద్దేశించి ఇలాంటి పోస్టులు పెట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరి టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎలా స్పందించబోతున్నారు? సో గతంలో ఆయన కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్సే చేశారు. నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్గా నడుస్తుంది ఇటు కొలకపూడి చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన ఈ వాట్సాప్కి సంబంధించిన ఈ పోస్టులు ఒకసారి చూస్తే కనుక. సో దీనిపై మరి యాక్షన్ తీసుకోబోతుందా లేదా, ఇటు మళ్ళీ ఒకసారి డిసిప్లినరీ కమిటీకి ఆయన పిలిచే అవకాశం ఏముందా, ఎలా రెస్పాండ్ అవుతారు అన్న దానిపై ఉత్కంఠమైతే నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.